ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మేజర్ రోల్ ఎవరయ్యా అంటే దగ్గుబాటి వెంకటేశ్వర. ఎన్టీఆర్ తర్వాత మొత్తం కథ అంతా దగ్గుబాటే నడిపించేవాళ్ళు. తర్వాత కాస్త ఉపేందర్ నడిపించేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు చంద్రబాబు, మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి, చంద్రబాబు గారు కూడా ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణ విధానం దృష్టి సారించే టైంలో కూడా దగ్గుబాటి కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ టైంలో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుకి తోడుగా నిలబడ్డటువంటి సందర్భం. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి, ఈయన హోంమంత్రి అవుతారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇదంతా జరిగింది. ఆ తర్వాత దగ్గుబాటికి ఇవ్వలేదు, హరికృష్ణకి కూడా మంత్రి అన్నారు, అది అవ్వలేదు. ఫైనల్గా మొత్తం కథ మారిపోయింది. ఫైనల్గా పార్టీ చేతిలోకి వచ్చింది. ఆ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పటి నుంచి శత్రుత్వమే, పురంధేశ్వర్ కూడా చంద్రబాబు గారి మీద శత్రుత్వమే ఉండేది. మొన్న మధ్య దాకా కూడా కాంగ్రెస్ పార్టీలో పురంధేశ్వర్ ఉన్నంత వరకు కూడా. ఇప్పుడు ఆ శత్రుత్వాన్ని దూరం చేసుకుని పురంధేశ్వర్ గారు ఈ మధ్యన కలుపుతున్నారు, అక్కా చెల్లెలు కలుసుకున్నారు. అట్లాగే తోడళ్ళు కూడా ఇప్పుడు కలుసుకున్నారు. మొన్న మధ్యనే తొలిసారి 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు ఇంటి దగ్గరికి దగ్గుబాటి వెంకటేశ్వర వెళ్ళి తన పుస్తకావిష్కరణకు పిలవడం, ఆ పుస్తకావిష్కరణ కోసం అని చెప్పి చంద్రబాబు గారు ఢిల్లీకి నిన్ననగా టూర్ వెళ్ళిన ఆయన ప్రత్యేకించి విశాఖకు వచ్చి ఆ గీతంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వర గారు. చంద్రబాబు గారికి నాకు వైరం ఉందని అంటుంటారు, నిజమే వైరం ఉండేది, కాలంతో పాటు మనము మారాలి, నాకు మళ్ళీ రాజకీయ కోరికలు ఏమి లేవు, మళ్ళీ అలాంటి కోరికలు ఉన్నాయని అనుకుంటారేమో, అట్లాంటిది ఏమీ లేదు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనిషి ఇంకో 50 ఏళ్ళు అదనంగా బతికే టెక్నాలజీ వస్తుందట. చంద్రబాబు గారు ఇంకో 5-6 ఏళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంకో 50 ఏళ్ళు బతికేయచ్చు, కాకపోతే మీ అబ్బాయికి కోపాడతారేమో, మీరు ఎక్కువ రోజులు బతికైతే అనేసి ఓ సటైర్ సరదాగా నవ్వుతో వేసుకొచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు గారి గురించి నేను పుస్తకం రాసి ఉండొచ్చు, అదంతా గతం, అదంతా వదిలేస్తాం, నాకు ఎట్లాంటి భేషజాలు లేవు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇకపైన తన పని తను చేసుకుంటూ పోతానన్నటువంటిది, ఎట్లాంటి ఉద్దేశాలు లేవన్నటువంటిది సరదాగా నవ్వుతూ సాగిపోయింది వాళ్ళ కార్యక్రమం.